హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌర్యతో ముచ్చట్లు. ఎక్కడికి వెళ్తున్నామంటే ఊరు నుంచి మా మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళు వచ్చారండి. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దామని నైట్ అలా బయటికి వెళ్తున్నాము. మేమున్న ఏరియాకి దగ్గరలో ఇంటర్నేషనల్ బర్డ్స్ రోబోటిక్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే వెళ్ళామండి. అక్కడ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, అన్ని బర్డ్స్ అవన్నీ చూసి అన్నట్లు మా ఆయన అక్కడికి పిలుచుకెళ్లారండి. ఈ కింగ్ కాంగ్ని చూసి మా మౌర్య అయితే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుందండి. ఏముంటుందో అని నైట్ వాళ్ళ డాడీకి చెప్తా ఉంది, డుమ్ డుమ్ దగ్గరికి పోదాం డాడీ అని. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకొని రావడానికి మా హస్బెండ్ వెళ్ళారండి. పిల్లలు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ పిల్లలు చాలా ఎక్సైటింగ్ ఉన్నారండి. నేను అడిగినంతలకే హాయ్ 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 అని చెప్తున్నారు. అక్కడ మ్యూజిక్ వస్తూ ఉంటే ఇంకా డ్యాన్స్ చేస్తున్నారండి. ఈ పాప పేరు హన్సిక. ఎంత బాగా చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి ఈ పాప. ముందే వెళ్తూ ఉంది. ఇక్కడైతే మాకు టికెట్స్ వచ్చేసాయి ఫైనల్గా. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. బయట ఈ కటౌట్ అంతా చూసి లోపల ఎలా ఉంటుందో అని చిన్న ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉందండి. టికెట్ అయితే 80 రూపీస్ అండి, పర్ పర్సన్ 80 రూపీస్ తీసుకున్నారు. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ముందైతే ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉండేదండి, 2 డేస్లో ఇదంతా సెట్ చేసేసినారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఈ ఎలిఫెంట్స్ని చూసి నేనైతే నిజంగా షాక్ అయినాను. ఏందబ్బా రియల్గా ఉన్నవి ఇలా కదలకుండా అట్లే ఉన్నాయండి అని అనుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి రోబోటిక్వి అండి. నిజంగా రియల్గానే ఉన్నట్టుంది. పిల్లలైతే వాటిని చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. ఇంకా మా అంశిక అయితే భయపడుతుంది దాని దగ్గరికి వెళ్ళాలంటే, అది ఏం చేస్తుందో అని. వాళ్ళ అమ్మ ముందరికి పంపిస్తున్నా కూడా వెనక్కి వచ్చేస్తుంది. చాలా రియలిస్టిక్గా ఉన్నాయండి ఈ ఎలిఫెంట్స్ అన్నీ. ఇంకా వీటిని చూసి ఇంకా లోపలికి వెళ్దామనేసి ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి మీరు కూడా. ఈ వాల్ పేపర్స్ ఇవైతే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. లోపలంతా లైట్ సెట్టింగ్తో, మ్యూజిక్తో, ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో అంతా సెట్ చేశారండి. ఇక్కడైతే ఒక్కొక్క బర్డ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దాన్ని పిలుస్తున్నారు, రా 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 అని. మా పాప అయితే కొన్ని పేర్లు తెలుసండి, ఆ పేర్లు తెలిసినవి పిలుస్తూ ఉంది. పీకాక్ అని అరుస్తూ ఉంది. అంశిక అయితే ఇంకా బాగా ఎక్సైట్ అవుతుందండి. పిల్లలైతే ఇవి నిజంగా రియల్వేనేమో దగ్గరకు వచ్చేస్తాయని భయపడుతున్నారండి. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇవి రోబోటిక్ బర్డ్స్ అని. పిల్లలకు ఇలా బర్డ్స్ని రియల్గా చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఆ ఇమేజెస్ అవన్నీ గుర్తుండిపోతాయి కదా అన్ని మైండ్లో. మీరేమంటారు దీనికి? ఇక్కడ ఒక చిన్న పెంగ్విన్ ఫ్యామిలీ ఉందండి, చాలా బాగుంది కదా చూడ్డానికి. రకరకాల పక్షులు ఉన్నాయండి. ఇవన్నీ నిజంగానే ఉన్నాయా? వీటిలో సగం పేర్లు నాకు నిజంగా తెలీదు. అసలు ఇవి ఉంటాయా అని కూడా తెలియదు నాకు. చాలా బాగున్నాయండి, నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇక్కడ చూడండి ప్లాస్టిక్ది ట్రీ కూడా ఇక్కడ సెట్ చేశారండి, చాలా బాగుంది. మరి ఇక్కడ మన ఊర్లలో లాగా అరుగుంటుంది కదా చెట్టుకి, అట్లా సెట్ చేసినారు. మా అంశిక ఇంకా నడిచి అలసిపోతూ ఉంది నడిచేకి. ఇంకా నేను ఎక్కి కూర్చుంటా అని మారం చేస్తుందండి అనేసి వాళ్ళ మమ్మీ అక్కడ కూర్చోబెడదామని తీసుకెళ్ళింది. మౌర్య అయితే ఇంకా ప్రతి బర్డ్ దగ్గరికి ఇది ఎలా కదులుతుంది, ఏముంది, దాని ముక్కు ఎట్లుంది అని వాళ్ళ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. దాని తోకుందా లేదా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది వాళ్ళ డాడీకి పాప. ఇంకా ఇక్కడ మా వేదాంశికని చూడండి ఎట్లుందో. ఇంకా కూర్చోయిందా, మళ్ళీ మేము ఏడ వెళ్ళిపోతాము అని పిలుస్తూ ఉంది. అమ్మ నేను వస్తా అమ్మ అని ఏడుస్తుంది, ఎక్కడ వదిలేసిపోతాము అని. వాళ్ళ మామతో బాగా ఆడుకుంటుందండి ఆ పాప. ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఉందండి, మీరు కూడా చూసేయండి. ఇవైతే నరభక్ష మాంసకులు అని అంటారు కదా, అడవిలలో ఉంటారు, వాళ్ళలాగుంది. చిన్న ఫ్యామిలీ ఎంత క్యూట్గా ఉందో కదా, నిజంగా రియల్గానే అనిపించింది. మా పాప దా ఆడుకుందామని పిలుస్తుంది వీళ్ళని చూసి. బాగుందండి, చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఈ రోబోటిక్ బర్డ్స్ ఇంకా అనిమల్స్ ఇవి అన్నీ కూడా. ఇంకా ఇక్కడ ఒక ఎలిఫెంట్ వాటర్ తాగుతూ ఉంది. మమ్మీ వాటర్ బుస్ అని వస్తున్నాయని చెప్తుంది మా పాప. బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. వాళ్ళకి కూడా ఇవన్నీ రియల్గా గుర్తుండిపోతాయి అన్నట్లు మేము కూడా ఇక్కడికి పిలుచుకెళ్ళాము. ఇంకా నన్నెత్తుకో అంటుంటే మా ఆయన ఇద్దరిని ఎత్తుకున్నాడండి. ఇంకా వీళ్ళ ప్రేమంగా చూడలేము.
ఇక్కడంతా వాల్స్‌కి వాల్ పేపర్స్ చాలా బాగున్నాయండి. మా పిల్లలు కొంచెం సపోర్ట్ చేస్తారేమో మంచిగా ఫోటోస్ తీయించుకుందాము అన్నట్లు మేమైతే ట్రై చేస్తుంటే, వీళ్ళేమో ఒకసారి కూర్చుండిపోతారు, ఒకసారి ఉరుకుతారు, ఒకసారి ఆగుతారు, ఒకసారి రానంటారు. అమ్మో! పిల్లలతో కొంచెం బయటికెళ్ళినప్పుడు మాత్రం భలే కష్టమండి. ఇంకా ఇద్దరున్నారు గదా! ఇంగ వాళ్ళు ఇద్దరు తోడ ఏసి వాళ్ళే పోతున్నారు. మేమొస్తేమో ఆగిపోతారు, రామంటారు. భలే కష్టం అనిపించిందండి పిల్లలతో బయటికి తీసుకెళ్ళడం. ఇంకా ఇక్కడ లోపల కొన్ని స్టాల్స్ కూడా పెట్టారండి. ఇంకా లేడీస్‌కి సంబంధించిన యాక్సెసరీస్, చెప్పులు ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. హెయిర్ యాక్సెసరీస్ అన్నీ చాలా బాగున్నాయండి. ఏమైనా కావాలేమో అన్నీ చూద్దాంలే అన్నట్లు చూస్తున్నానండి. నాకైతే ఇక్కడ ఒక ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చింటే కమెంట్ చేయండి. ఇంకా మా పిల్లలైతే ఇంకా లోపలికెళ్ళినప్పటి నుంచి బెలూన్స్ చూసి డాడీ బొమ్మలు 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 అని అరుస్తున్నారు. లోపలికి పోయి అవి చూసిన తర్వాత మా ఇద్దరు పిల్లలలో ఒక చిన్న సైజు చంద్రముఖిలు బయటకు వచ్చినారండి. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఒకటి ఏమని సతాయిస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి చిన్నప్పటి మెమొరీస్ ఇవన్నీ నారింజ మిఠాయిలు, అవైతే తిమ్మిరి బిళ్ళలు అంటామండి మేము. ఇవైతే చిన్నప్పుడు చూసినవే ఇవన్నీ ఇప్పుడైతే కనబడతలేవు. బాగున్నాయని అనిపించింది, అందుకే క్యాప్చర్ చేసుకున్నాను గుర్తుగా ఉంటుందని. ఇంకా ఇక్కడ టాయ్స్లో పెట్టి అమ్ముతూ ఉన్నారండి ఇవి. అందుకే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడైతే ఏదో రెడీమేడ్ గోబీ మంచూరియన్ మసాలా అంట అండి. ఊకే జస్ట్ అలా మనం కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, గోబీలాగా వస్తుందని ఆయన చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఒక 4 పేర్స్ అలా బ్యాంగిల్స్ షాప్ చేసామండి. ఇక్కడైతే రకరకాల వడియాలు ఉన్నాయండి. ఇంట్లో అమ్మ వాళ్ళు పెట్టే వడియాలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇక్కడ ఈ సాముదాన వడియాలు నాకు భలే నచ్చినాయి. ఇంకా నేను కూడా ఇవి తీసుకుందాం అనుకున్నానండి, ముగ్గు వేసేవి. కానీ బాగుంటుందో లేదో, సరిగా వస్తుందో లేదో అన్నట్లు తీసుకోలేదు. రకరకాల స్నాక్స్ ఐటమ్స్ అవన్నీ పెట్టారండి స్టాల్స్లో. కొన్ని అయితే బాగుంటాయి టేస్ట్ చేయడానికి. మనం టేస్ట్ చేయడమే తప్ప కొనేవైతే లేదండి, నిజం చెప్తున్నా. ఇంక ఇక్కడ పిల్లలకి కావాల్సినవి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయా, నేను ఇందులో ఒకటి షాప్ చేద్దామన్నట్లు అడిగితే కాస్ట్ ఎక్కువ చెప్పారు. వద్దులే అనేసి ఇంకా వెనక్కి వచ్చేసాను. ఇక్కడ ఫిష్ స్పా కూడా ఉందండి. చిన్న చిన్న ఫిష్ని చూసి మా పిల్లలు బాగా ఎక్సైట్ అయిపోయినారండి. వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి. ఫిష్ 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 అని బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఒక్క ఫిష్ పార్ట్ 400 రూపీస్ అంట అండి. వద్దులే, ఇంకా మనం ఇంటికి తెచ్చుకున్న వెంటనే అవి చనిపోతాయి, మనమైతే దానిని టేక్ కేర్ చేయలేమనేసి వద్దనుకున్నాము. ఇంకా ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా పెట్టారండి. నేనైతే ఒక 2 గేమ్స్ ట్రై చేశాను, కానీ వేస్ట్ అండి, ఏమీ రాలేదు. ఇంకా ఇక్కడ బబుల్ షూటు, ఇంకా మళ్ళీ బాల్తో ఇంకా గ్లాసెస్ని పడగొట్టేది. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము చూసినప్పుడు ఒక ఆయనకి నిజంగానే 100 రూపీస్ వచ్చిందండి, రింగ్స్ వేసేది అది. ఇంకా ఇక్కడ మళ్ళీ బాల్తో అక్కడ ఉన్న వాటిని పడగొట్టాలి. పూర్తిగా 3 పడిపోవాలండి, 3 ఛాన్సెస్లో. ఇక్కడ ఈ బాల్స్ ఉన్నాయి కదా, మనకు ఒక 5 బాల్స్ ఇస్తారండి. 5 బాల్స్లో మనం మన నెంబర్ దగ్గర ఏ నెంబర్ దగ్గర పడుతుందో అవన్నీ కౌంట్ చేసి దానికి సరిపడా దాని పేరున్న గిఫ్ట్ అయితే మనకి ఇస్తారు. లోపల ఇంకా జైంట్ వీల్, పిల్లలు ఆడుకోవడానికి కార్లు చాలా ఉన్నాయండి. మ్యూజికల్ డ్యాన్స్ అది కూడా ఉంది. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత స్నాక్స్ అయితే చాలా ఉన్నాయండి. కానీ ఇక్కడైతే నాకు ఒకటి నచ్చలేదండి, ఎక్కడ కూడా ఫోన్పే పనిచేయట్లేదండి. ఈ కాలంలో మనీ చేతిలో పెట్టుకొని బయటికి ఎక్కడికి వెళ్తున్నామండి, ఫోన్ ఉంటే సరిపోతుంది, ఫోన్పే చేసేయచ్చని మేము కూడా అట్లే అనుకొని బయటకు వచ్చేసినాము. 1 రూపీ కూడా లేదండి, అందుకే ఏమీ తీసుకోలేకపోయినాము లోపల. ఇంకా బయటికి వెళ్ళేసి తిందాంలే అనేసి, సరే బయటికి వెళ్ళి తీసుకొద్దామంటే మళ్ళీ 80 రూపీస్ కట్టి టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికి రావాలి. ఇంకా ఏం వద్దులే అనేసి ఏమీ తినలేదండి లోపల, మేమేం ట్రై చేయలేదు. పిల్లలైతే అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని బాగా ఎక్సైట్ అయిపోయి మా హస్బెండ్ వాళ్ళని సరే కొంచెం సేపు ఎంగేజ్ చేద్దాం అన్నట్లు అవన్నీ చూపిస్తున్నారండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.